అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ప్రాంతం అంటే కోనసీమ అంటే ఇక్కడ ఏది పండించినా అద్భుతం అవుతుంది. ఇవాళ దేశంలో కొబ్బరి పంటకి ఏ ఊరు ప్రసిద్ధి? కోనసీమ. కొబ్బరి అంటే మొత్తం దేశవ్యాప్త ప్రసిద్ధి. మొత్తం దేశంలో అత్యధిక దిగుబడి కలిగిన ఏదైనా ఒక జిల్లా ఉంది అంటే అది మన జిల్లాగా మనం గమనించాలి. కొత్తగా ఏర్పడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేశంలోనే ఏ జిల్లా కూడా పండించిన విధంగా 45 హెక్టార్లో అద్భుతంగా మనం మన యొక్క కోకోనట్ పండిస్తున్నాం. రాష్ట్రంలో పండించే పంట 50% పంట మన ప్రాంతం నుంచి పండుతుంది. కేవలం ఇదే కాదు, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ ఇవన్నీ కూడా మనకన్నా ముందున్నాయి. అక్కడ 25% పైగా దేశంలో ఎంత పండుతుందో అంత పండుతుంది. మన ప్రాంతంలో సుమారు 10% పండుతుంది. మహారాష్ట్ర ఇతర ప్రాంతాలు కలిపి మరొక 10%. మొత్తం ఈ యొక్క 10% పంటలో సుమారు 5% అంటే సుమారు 50% మన ప్రాంతంలో పండుతుంది. అయితే దురదృష్టం, మన ప్రాంతానికి చుట్టూ నీరు ఎప్పుడు కంటే అప్పుడు సైక్లోన్స్ కారణంగా, అలాగే ఈ ప్రాంతంలో అద్భుతంగా దొరికే ఏదైతే నీటి బంగారం ఉందో ఈ చమురు కారణంగా, ఏవైతే అనేక ఆయిల్ రిగ్స్ కారణంగా, అలాగే ఈ ప్రాంతంలో మనకు ఉప్పటేరు కారణంగా అనేక రకాల ప్రమాదాలు ఎవరికీ లేని విధంగా మత్స్య తెగులు మనకు రావటం జరిగింది. స్వరవేగంగా కొనసాగుతున్న మన దానికి బ్రేక్లు పడటం జరిగింది. ఇవాళ మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఉందో ఈ ప్రాంతానికి సుమారు 8,49,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది డైరెక్ట్గా. దాంట్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే సుమారు 8,49,00,000తో మన యొక్క కోకోనట్ సంబంధించిన అనేక రకాల అభివృద్ధి చేసే విధంగా కేంద్రం ఆలోచిస్తుందని మనం గమనించాలి. కేవలం అదే కాదు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొన్న మా అధ్యక్షులు గారు చెప్పారు, ఏదైతే మన మల్కీపురం కేశపల్లి దగ్గర ఏదైతే సుమారు 3,000 హెక్టార్లు సంబంధించిన 800 మంది రైతులు వాళ్ళ పూర్తి పంట నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయింది? ఉప్పటేరు కారణంగా, ఉప్పు నీరు రావటం కారణంగా మన పంట నష్టం అయిపోయింది. అక్కడంతా కూడా బోడి కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటిని తిరిగి ప్రారంభించే విధంగా ఒక ప్రణాళిక జరిగింది. అనేక మంది నిపుణులు వచ్చారు, అర్థం కావటం లేదు ఏం చేయాలని. తప్పనిసరిగా దీని పరిష్కారం అమలాపురానికి కేంద్రం ఏం చేస్తుంది? గతంలో కేంద్రం చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. స్వర్గీయ జిఎంసి బాలయోగి గారు ఆయన స్పీకర్గా అవటం అందరికీ గర్వకారణం. ఆ విధంగా ఆయన స్పీకర్గా మారిన తర్వాత నా ప్రాంతానికి రైలు తీసుకొస్తానని కలగన్నాడు. మామూలు కల కాదు, అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే హౌరా నుంచి చెన్నైకి వెళ్ళే రోడ్లో ఒక పక్క దారి మళ్లించి ఒక ట్రైన్ రావాలి అంటే మామూలు విషయం కాదు. ఆయన అన్నాడు తప్పనిసరిగా రావాలి, అది నా కళ, నా చిన్ననాటి కళ. ఈ మా ప్రాంతంలో రైలు ఎలా ఉంటుందో తెలియని ప్రజలున్నారు, వాళ్ళందరికీ మొదటిసారి ట్రైన్ తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించాలని చెప్పి కాకినాడ నుంచి నర్సాపురం వరకు 102 కిలోమీటర్ల రైల్వే లైన్ రూపకల్పన చేసి ఆయన స్వయంగా ఉండి ఆ సర్వే చేయించి దానికి నిధులు తప్పనిసరిగా కేంద్రం ఇవ్వాలి. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా 25% నిధులు ఇస్తామని చెప్పి ఆ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. గతంలో కూటమి ఆధ్వర్యంలో సుమారు 5,87,00,000 రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమై 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. సుమారు 1,200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని పనులన్నీ కూడా ప్రారంభమై శరవేగంగా కొనసాగుతుంది. గత ప్రభుత్వం చేసిన ఏదైతే దుర్మార్గపు పని ఉందో, కేవలం 25 కోట్ల రూపాయలు ఏదైతే షేర్ ఇవ్వాలో ఆ షేర్ ఇవ్వకుండా ఆపిన కారణంగా ఏ కళ అయితే పూర్తి కావాలో పూర్తి కారణం కాకుండా ఆగిపోయింది. ఇవాళ మీ అందరికీ కూడా మేము వాగ్దానం చేస్తున్నాం, కూటమి నేతృత్వంలో ఏదైతే మన బాలయోగి గారు కలగన్న కళ పూర్తి చేసే విధంగా, ఏదైతే కాకినాడ నుంచి నర్సాపూర్ వయా కోటిపల్లికి ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేదంటే సుమారు 100 సంవత్సరాల క్రితం ఒక రైల్వే స్టేషన్ ఉండేది, మరుగున పడిపోయింది, మూసేశారు. మనం తిరిగి దాన్ని ప్రారంభించాం. ఇవాళ కాకినాడ కోటిపల్లి నర్సాపూర్ వరకు 102 కిలోమీటర్ల రైల్వే లైన్ రాబోతుంది. మన అమలాపురం రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభమవుతుంది. మీ అందరికీ తెలియజేస్తాను.
దానికి కలిగిన చిక్కుముళ్ళని కూడా తొలగే త్వరలో ఆ తీపి వార్త కూడా మనం వినబోతున్నాం. ఆ విధంగా మన కళ పూర్తి అవుతుంది. కేవలం ఇదే కాదు, మన ప్రాంతానికి సంబంధించిన మిగతా ప్రాంతానికి వెళ్ళాలంటే బోటో స్కోరు ఓడ నుంచి అటు ప్రాంతానికి మనం బోట్లో వెళ్ళే తీరు పూర్వకాలం ఉండేది. మేము కూడా సరదాగా వచ్చి దాని మీద బండెక్కి కారెక్కి ఆ విధంగా వెళ్తే చాలా ఆనందంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి పోయే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశాం. ఆ విధంగా ఏదైతే కత్తిపూడి మొదలు ఒంగోలు వరకు, కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఒక అద్భుతమైన నేషనల్ హైవే 214 అది నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే మనం కత్తిపూడి నుంచి కాకినాడ 38 కిలోమీటర్ల అద్భుత నేషనల్ హైవే పూర్తి చేశాం. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన ప్రాంతం యానాం, అలాగే మురమల్ల, మన ముమ్మిడివరం, మన ప్రాంతం గుండా నరసాపురం మీదుగా, అక్కడి నుంచి మచిలీపట్నం మీదుగా చీరాల మీదుగా బాపట్ల మీదుగా ఒంగోలు వరకు కలిసే ఒక అద్భుతమైన నేషనల్ హైవే మన ప్రాంతం యొక్క గతిని మార్చబోతుంది. అది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, పూర్తవుతాయి. ఈ యొక్క రోడ్డు నిర్మాణం అయితే ఏం జరుగుతుంది, మన ప్రాంతంలో పండే పంట ఇవాళ విశాఖపట్నం పోర్టుకి శరవేగంగా వెళ్ళగలుగుతుంది. మన దగ్గర నుంచి మచిలీపట్నంకి వెళ్ళగలుగుతుంది, కృష్ణపట్నంకి వెళ్ళగలుగుతుంది. ఈ విధంగా అన్ని ఓడరేవులకి అనుసంధానించబడే విధంగా ఈ యొక్క రోడ్డు ఉండబోతుంది. మన ప్రాంతం యొక్క రూపురేఖలు మారబోతున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.